ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో సిద్ధం సభలతో దూసుకెళ్ళిపోతున్నాడు. ఆయన జనాలు కూడా బాగా పోగు చేసుకుంటున్నారు. ఉన్నా లేకపోయినా ఆయన చెప్పాలనుకుని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది నాయకులకి, కార్యకర్తలకి. ఏదేమైనా కానీ ప్రపంచంలో చెప్పిన మాట చేసేవాడు ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి అని. అలాగే మాట తిప్పని మడమ తిప్పని అయితే రైమింగ్ వచ్చేటువంటి సెంటెన్స్ ఉన్నా అవి కూడా నేను తప్ప ఎవరు ఏం చేయలేదు అని ఈ కైండ్ ఆఫ్ అది కూడా కాలర్ ఎగరేసుకు చెప్పండి అని చెప్పినట్టుగా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. దీని గురించి మీరు ఏమంటారు? విశ్వసనీయతకు నిట్టనిలువుగా కనపడేటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో అనేది కూడా ఇంకోటి చెప్పాడు. విశ్వసనీయత, రాజకీయాల్లో నమ్మకంతో ఆడిన మాట మీద నిలబెట్టేటువంటి, చెప్పింది చెప్పినట్టు చేసేటువంటి ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మీరంతా చెప్పండి అని చెప్పి అందరికీ ఒక దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి చేశారు. దాదాపు 3000 మంది హాజరయ్యారు ఆ సమావేశానికి. వాళ్ళల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, సమన్వయకర్తలు ఉన్నారు, రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, అలాగే మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఉన్నారు. అందరికీ ఒక దిశానిర్దేశం చేశారు. ఇంకా 45 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 45 రోజుల్లో మీరు ఏం చేయాలని అంటే ప్రతి ఇంటికి పోయి తట్టి జగన్మోహన్ రెడ్డి నిజాయితీ గురించి చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని చెప్పండి. విశ్వసనీయతకు మరో పేరు జగన్మోహన్ రెడ్డి. మాట తప్పుడు మడమ తిప్పడు, ఆయన ఏదైనా చెప్తే చేస్తాడు అని చెప్పి మీరు చెప్పండి. కాళ్ళు ఎగరేసుకొని పోయి ప్రతి గ్రామానికి వెళ్ళి అని చెప్పి దిశానిర్దేశం చేయటం జరిగింది. జర్నలిజంలో ఎన్ని రోజులు యాంకర్గా ప్రయాణం ప్రారంభించి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అయిందా? సో 9 సంవత్సరాలు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారనేది బాగా గుర్తుంటుంది కదా. సో ఎన్ని అబద్ధాలు చెప్పాడు నీకు గుర్తుంది? నాకు చెప్పు. చెప్పినవన్నీ అబద్ధాలు, అందులో ఏం చెప్పాలి అంటే 99% చేసాము చెప్పినవి అన్ని. అంటే ఆయనే మనసులో ఏమనుకున్నాడో తెలియదు. బయట చెప్పిన ప్రకారం స్పెషల్ స్టేటస్ అన్నారు, అది ఎక్కడా లేదు, మందుబాటులో తప్ప, ఐ మీన్ ఆల్కహాల్లో తప్ప. నెక్స్ట్ మద్యపాన నిషేధం అన్నారు, అది ఎక్కడ కన్జ్యూమర్లో కూడా ఎక్కడ కనిపించట్లేదు. అభివృద్ధి ప్రకారం చాలా ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ అన్నారు, అదే కనిపించట్లేదు. సో మహిళలకి రక్షణ అన్నారు, అదే ఎక్కడ కనిపించట్లేదు. ఆయన చెప్పిన వాటిలో నేను చెప్పేది చెప్పిన వాటిలో ఎక్కడా కూడా చేసినట్టుగా రుజువులు లేవు. ఆయన మనసులో ఏదైతే అనుకున్నాడో అభివృద్ధి ప్రకారం అది చేసి ఉండొచ్చు. నీకు అవి గుర్తున్నాయి కదా. నీకు గుర్తున్న ప్రధాన నవరత్నాలు అంటారు, నవరత్నాల్లో కూడా ఏమీ చేరింది లేదు ఎవరికి కూడా. నవరత్నాలు ఇచ్చారు కదా, కొన్ని ఇచ్చారని 99% ఇచ్చారని చెప్తున్నారు. 80% మంది ప్రజలు లబ్ధి పొందారు నా వల్ల అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో నీకు గుర్తున్నాయి ప్రధానమైనట్టు అవి. సిపిఎస్ అనేది నువ్వు చెప్పకపోతే ఉద్యోగులు నీ మీద ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళు నీ మీద ట్రోల్ చేస్తారు. మా సంగతి ఏంది, సిపిఎస్ రద్దని చెప్పారా అన్న, అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో సిపిఎస్ ఇచ్చేస్తామని అదేం పెద్ద పని కాదని చెప్పారు కదా. అది గుర్తు చేయకపోతే ఇప్పుడు ఉద్యోగులు నీ మీద ట్రోల్స్ చేస్తారు, వీడియో చూస్తున్నారు. ప్రధానమైన ఏంటంటే ఆయన చెప్పిన మద్య నిషేధము, ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, అమరావతి రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పాడు కదా ఆ రోజు. రాజధాని, కరెంటు ఛార్జీలు పెంచను, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచను, చెత్త పన్ను వేయను, ఇట్లా దాదాపుగా ఒక గిడ్డంగులు పెడతానన్నాడు, వృద్ధాశ్రమాలు కడతానన్నాడు. ప్రతి మండలానికి అవ్వాతాతలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు చూడలేదు, వాళ్ళని ఆదుకోవడానికి నేను ప్రతి మండలంలో ఒక వృద్ధాశ్రమం పెడతానన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 130 హామీలు ఇచ్చాడు ఆయన. ఈ 130 హామీల్లో ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదు. ఆయన చేసింది ఏంటంటే నవరత్నాలు అని చెప్పి విద్యాదీవెనని, అమ్మఒడి అని, లేకపోతే ఆయన నాడు నేడని ఈ మాత్రం కొంతవరకు చేశాడు. అసలు చేయలేదని మనం చెప్పడానికి లేదు, చేశాడు ఆయన. కానీ ఆయన ఏదైతే 99% చేశానని చెప్తున్నారో 1% చేసి 99% చేయలే. కానీ 99% చేశాను, 1% చేయలేదు, 99 చేశాను, మీరు కాళ్ళు ఎగరేసుకొని పోయి చెప్పండి అని చెప్పి ఈ క్యాడర్కి దిశానిర్దేశం చేశారు, లీడర్లకి, క్యాడర్లకి. ఇలాంటి మాటలే జగన్మోహన్ రెడ్డి మాటలు విని వీళ్ళు ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక కార్యక్రమం పెట్టారు అప్పట్లో, లాస్ట్ ఇయర్. వెళ్తే అక్కడ జనాలు నిలదీసేళ్ళకి కొంతమంది అసలు వెళ్ళటం మానేశారు. ఆయనే చెప్పాడు ఆ లిస్టు ప్రకారం 30 మంది ఎమ్మెల్యేలు అసలు వెళ్ళలేదు ఈ ప్రోగ్రాంకి, బయటికి వెళ్ళలేదు, ప్రజల మధ్యకి వెళ్ళలేదని. అంటే ప్రజల మధ్యకి వెళ్తే ఏమవుతుంది అనేది
వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు వెళ్ళకుండా మానేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత హైయెస్ట్ రేట్లు పెట్రోల్ డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. అవినీతి లేనటువంటి పరిపాలన చేస్తున్నానని చెప్పాడు. నమ్ముతున్నావు నువ్వు? మీది ఆంధ్రనే కదా. అవినీతి లేని పాలన చేస్తున్నానని చెప్పి మీరు పోయి ఇంటింటికి తలుపు తట్టి చెప్పండి అని చెప్తున్నారు. ఓకేనా? విశ్వసనీయత కనపడుతుందా? అని చెప్పి మాటలు పదాల వరకే కనిపిస్తుందా, చేతల్లో అయితే ఏం కనిపించలేదు. అవినీతి లేని పాలన అంటున్నారు. ఏమో తెలియదు, అసలు చూడండి కూడా చూడలేదు. ఏంది అవినీతినా నీతినా? చూడండి అని చేశాను అన్నది. సో అవినీతి లేని పాలన చేస్తున్నాను, నాకన్నా గొప్ప పరిపాలన ఎవరు అందించలేరు, నీతివంతమైనటువంటి పాలన నేను అందిస్తున్నానని చెప్పి నిస్సిగ్గుగా ప్రతిపక్షాలు చెబుతుంటాయి. నిస్సిగ్గుగా, లేదంటే రాజశేఖర రెడ్డి, చనిపోయిన రాజశేఖర రెడ్డి ప్రతిసారి ఈ పదాన్ని వాడుతుంటారు పాపం. ఆయన నిస్సిగ్గుగా చెబుతున్నారు అని. కళ్ళెదుట లిక్కర్ కొమ్ముకోవడం కనపడుతుందా? ఉచితంగా ఇసుకిస్తానని చెప్పావా ఎన్నికలప్పుడు? ఉచితంగా ఇసుకిస్తానని చెప్పిన నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎంత రేటు ఇప్పుడు తెలుసు కదా, సోయంది కదా అందరికీ. అసలు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ గురించి ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లా. అంటే ఏది చెప్తే అది వింటారు, మీరు పోయి కాలర్ ఎగరేసుకొని చెప్పండి అని చెబుతున్నారంటే కాలర్ పట్టుకుంటారు. అడగపోతే కాలర్ పట్టుకునే పరిస్థితి ఉందాడ. డైరెక్ట్గా వాళ్ళ చెవుల్లో మోగుతుంది యూత్కి, ప్రత్యేక హోదా తెచ్చి మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ పెడతాను అని చెప్పి. ప్రత్యేక హోదా లేదని చెప్పి అడగరా? నువ్వు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో పోయి యూత్కి చెప్పావు కదా, ప్రత్యేక హోదా వస్తే మనకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పావు కదా. మద్య నిషేధం చేస్తానని చెప్పి అందరికి మహిళలకు చెప్పావు కదా. డ్వాక్రా మహిళలందరినీ పోగేసి వాళ్ళందరికీ నేను మొత్తం రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పావా? నీ చెప్పావు కదా. వాళ్ళందరూ గుర్తుండదా? వాళ్ళు మర్చిపోతారా? మర్చిపోవడానికి గతంలో మర్చిపోయేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు అనేది ప్రతిరోజు ఎవడో ఒకరు పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోని, ఆయన చెప్పిన వీడియోనే పోస్ట్ చేస్తున్నారు, అది పెట్టుకొని వింటున్నారు. ఇంతకుముందంటే మర్చిపోయేవాళ్ళు, మర్చిపోతే గతంలో గుర్తుండేవి కాదు కొన్ని. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ చెప్పినా కానీ అది పదే పదే సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది. రేపు ఎలక్షన్ వస్తే, ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత 2019లో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇంకా ఎక్కువగా మన మొబైల్లోకి వచ్చి పలకరిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డోర్ తిరిగి ప్రతి గ్రామానికి వెళ్ళి నువ్వు చెప్పండి, ఇక నేను ఆయుధాలు ఇచ్చేసాను మీకు, ఈ ఆయుధాలతోటి పోయి ఈ ఆయుధాలను ప్రయోగించండి అని చెప్పంటే ఏం ఆయుధాలు ఇచ్చాడు ఆయన? అంటే వేరే ఆయుధాలు ఏమైనా ఇచ్చాడేమో. ఆయుధాలు ఇచ్చాము ఇంకా అని పెద్దలు చెప్తాను, తాంబూలాలు ఇచ్చాను తన్నుకు సావండి అని చెప్పి. మరి ఈయన ఏం ఆయుధాలు పంపించాడో అర్థం కావట్లేదు నాకు. ఈయన భాషలో ఆయుధాలు అంటే ఈయన కడప నేపథ్యం కాబట్టి ఆయుధాలు అంటే మరి గొడ్డలి, బరిసెలు, కత్తులు, కటార్లు ఇవన్నీ పంపించాడేమో. కానీ ఈయన చెబుతున్నటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఈ కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు కాలర్ ఎగరేయడం, కాలర్ పట్టుకోవడం మాత్రం ఖాయం అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే ఈయన చెప్పిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆయుధాలను ఆడపోయి నేను ఆయుధాలు ఇచ్చాను వాటిని ప్రయోగించండి అని చెప్తాను కదా. ఈ ఆయుధాలు కనుక సేమ్ ఆయన చెప్తున్నటువంటి ఆయుధాలు అంటే పైకి మనకు అంత అర్థమవుతున్నటువంటి ఆయుధాలను కనుక ఆడ చెప్తే ఆ ప్రయోగిస్తే పోయి అవి రివర్స్ అవుతాయి. అటు కాకుండా ఆయన నేపథ్యం నుంచి ఆలోచిస్తే వచ్చే ఆయుధాలు ఉంటాయి కదా, అవైతే మాత్రం రేపు ఎన్నికలప్పుడు మరి ఏమవుతాయి అనేది భయపడుతున్నారు పబ్లిక్ అయితే.